హలో, వెల్కమ్ టు విస్ క్లబ్. ఎస్ఎస్సి జీడీ 2025కి సంబంధించి రిజల్ట్స్ అయితే మనకి ఇప్పుడే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి డైరెక్ట్గా చూసుకుందాం. వితౌట్ ఎనీ డిలే ఒక్కసారి మన కట్ ఆఫ్స్ చూసుకుందాం ఎంత ఉన్నాయనేసి. మొదటగా ఆంధ్రప్రదేశ్ మెయిల్ కట్ ఆఫ్ ఒకసారి చూసుకొని తర్వాత తెలంగాణ అలానే ఫీమేల్ గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్లీ ఆంధ్రప్రదేశ్ మెయిల్ కట్ ఆఫ్స్ ఒకసారి చూసుకుంటే నక్సల్ అండ్ జనరల్ డిస్ట్రిక్ట్స్ రెండింటి గురించి కూడా మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జనరల్ డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎస్ఎం ఎక్స్ సర్వీస్ మ్యాన్ పక్కన పెట్టేస్తే 32 మార్క్స్కి క్వాలిఫై అవ్వడం జరిగింది. అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి జనరల్ డిస్ట్రిక్ట్స్ ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా ఈ జీ ఉన్నవన్నీ కూడా జనరల్ డిస్ట్రిక్ట్స్. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి కట్ ఆఫ్ మార్క్స్ 63.84. అండ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ డిస్ట్రిక్ట్ ఓబీసీ క్యాండిడేట్స్కి 83.69 మార్క్స్. జనరల్ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కేటగిరీస్కి 70.17 మార్క్స్. జనరల్ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కేటగిరీకి 68.64 మార్క్స్. అలానే ఓపెన్ కేటగిరీ యూఆర్ కేటగిరీకి 83.09 మార్క్స్. ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఓపెన్ కేటగిరీ అండ్ ఓబీసీ కేటగిరీ రెండు కంపేర్ చేసుకోండి. 83.69 ఫర్ ఓబీసీ అండ్ యూఆర్ కేటగిరీకి 83.09. అలానే నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే సేమ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు జనరల్ డిస్ట్రిక్ట్స్ చూసుకున్నాం కదా, ఇప్పుడు నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ చూసుకుందాం. నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్లో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40.33 మార్క్స్. ఓబీసీ కేటగిరీకి ఇది కూడా నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా నక్సల్ ఎఫెక్టెడ్ ఓబీసీ కేటగిరీకి 40.85 మార్క్స్. నక్సల్ ఎఫెక్టెడ్ ఎస్సీ కేటగిరీకి 34.84 మార్క్స్. నక్సల్ ఎఫెక్టెడ్ ఎస్టీ కేటగిరీకి 66.21 మార్క్స్. ఇక్కడ జనరల్ డిస్ట్రిక్ట్లోని ఎస్టీ కేటగిరీకి 68.64 ఉంటే నక్సల్లో 66.21 మార్క్స్ వచ్చింది. అన్ని కేటగిరీస్ కంటే ఇప్పుడు ఎస్టీ కేటగిరీ ఇంక్లూడింగ్ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్లో కూడా 66 మార్క్స్ ఉంది కట్ ఆఫ్. ఒకసారి గమనిస్తే యూఆర్ కేటగిరీకి కూడా 48.02 ఉంది. బట్ కంపారిటివ్ విత్ యూఆర్ కేటగిరీ నక్సల్ ఎఫెక్టెడ్ ఎస్టీ కేటగిరీ చూసుకుంటే 66.21 మార్క్స్. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జనరల్ డిస్ట్రిక్ట్ అండ్ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్కి ఒక్కొక్క కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇవన్నీ కూడా ఎంతమంది క్యాండిడేట్స్ అవైలబుల్గా ఉన్నారు, ఎంతమంది మీ కేటగిరీ నుంచి. ఇప్పుడు ఎస్సీ కేటగిరీ ఉందంటే అందులో నుంచి 1200 మంది క్వాలిఫై అయ్యారు. అలానే ఎస్టీ కేటగిరీ నుంచి 536 మంది. వీళ్ళందరూ కూడా జనరల్ డిస్ట్రిక్ట్కి సంబంధించి. ఇక్కడ నక్సల్ ఎఫెక్టెడ్ నుంచి ఈడబ్ల్యూఎస్ 5 మంది ఉన్నారు. నక్సల్ ఎఫెక్టెడ్లో ఓబీసీ 27 మంది ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరికి ఇవన్నీ కూడా అవైలబుల్ క్యాండిడేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇదంతా కూడా కట్ ఆఫ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇదే విధంగా ఇప్పుడు తెలంగాణకి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ ఒకసారి చూద్దాం. జనరల్ అండ్ నక్సల్ ఎఫెక్టెడ్ తెలంగాణ చూసుకుంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ 33.40. తెలంగాణ జనరల్ డిస్ట్రిక్ట్స్ ఫస్ట్ చూసుకుందాం. జనరల్ డిస్ట్రిక్ట్స్ని ఫస్ట్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ జనరల్ డిస్ట్రిక్ట్ తెలంగాణ 568 మంది క్యాండిడేట్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. 43.09 కట్ ఆఫ్ అనేది ఉండడం జరిగింది. అండ్ ఓబీసీ కేటగిరీ 1536 మంది ఉన్నారు. కట్ ఆఫ్ ఏమో 70.58. ఎస్సీ కేటగిరీ 912 మెంబర్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. కట్ ఆఫ్ 62.31 మార్క్స్. ఎస్టీ కేటగిరీ 400 మంది ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. 86.02 మార్క్స్. ఇది ఎస్టీ కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్. అలానే ఫైనల్లీ యూఆర్ కేటగిరీ కట్ ఆఫ్ అన్రిజర్వ్డ్ నుంచి 2288 మంది ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. కట్ ఆఫ్ 71.92. ఇది జనరల్ డిస్ట్రిక్ట్ సంబంధించిన కట్ ఆఫ్. అలానే నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్కి సంబంధించి చూసుకుంటే తెలంగాణ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ కట్ ఆఫ్. నక్సల్ ఈడబ్ల్యూఎస్ నుంచి 6 మెంబర్స్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. 41.52 మార్క్స్ కట్ ఆఫ్. అండ్ ఓబీసీ కేటగిరీ నుంచి 206 మెంబర్స్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తారు. కట్ ఆఫ్ 40.05. ఎస్సీ కేటగిరీ 145 మెంబర్స్ అవైలబుల్ క్యాండిడేట్స్, 32.42 కట్ ఆఫ్. ఎస్టీ కేటగిరీ నక్సల్ తెలంగాణ నక్సల్ ఎస్టీ కేటగిరీ నుంచి 112 మెంబర్స్ మనకి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. కట్ ఆఫ్ ఏమో 68.34. అండ్ తెలంగాణ నుంచే యూఆర్ కేటగిరీ చూసుకుంటే 341 మెంబర్స్ మనకి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. కట్ ఆఫ్ 48.01. ఇది మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఎంతమంది ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు కమ్యూనిటీ వైజ్ అండ్ కట్ ఆఫ్ ఎంత ఉంది జనరల్ అండ్ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్. ఇదే విధంగా ఫీమేల్ కేటగిరీకి ఒకసారి చూసుకుంటే ఫీమేల్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ చూసుకుంటే ఒకసారి ఆంధ్రప్రదేశ్ జనరల్ డిస్ట్రిక్ట్స్ ఫస్ట్ చూసుకుందాం, తర్వాత నక్సల్ ఎఫెక్టెడ్ చూద్దాం. జనరల్ డిస్ట్రిక్ట్ ఈడబ్ల్యూఎస్లో 79.53 ఉంది. ఓబీసీకి
91.27, ఎస్సీ కేటగిరీకి 81.68, ఎస్టీ కేటగిరీ ఇవన్నీ కూడా జనరల్ డిస్ట్రిక్ట్స్ 78.91 ఫర్ ఎస్టీ కేటగిరీ, యూఆర్ కేటగిరీ 91.85. అలాగే నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ క్యాండిడేట్స్ సంబంధించిన కట్ ఆఫ్ ఇది 51.54 కట్ ఆఫ్ ఉండడం జరిగింది. అలాగే ఓబీసీ కేటగిరీ 43.64 కట్ ఆఫ్, అండ్ ఎస్సీ కేటగిరీకి 35.29 కట్ ఆఫ్, అండ్ యూఆర్ కేటగిరీకి నక్సల్ ఎఫెక్టెడ్ ఫీమేల్ కట్ ఆఫ్ ఏమొచ్చి 48.05. ఇది ఫీమేల్ కేటగిరీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ జనరల్ అండ్ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా కట్ ఆఫ్స్. అండ్ తెలంగాణ చూసుకుంటే ఫీమేల్ కేటగిరీ తెలంగాణ కట్ ఆఫ్. ఫస్ట్ జనరల్ డిస్ట్రిక్ట్స్ చూసుకుందాం. ఎక్స్ సర్వీస్ మ్యాన్ తెలంగాణ ఎక్స్ సర్వీస్ మ్యాన్ జనరల్ ఫీమేల్ చూసుకుంటే 63.06, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే 62.10 కట్ ఆఫ్, ఓబీసీ కేటగిరీ అయితే 78.95, ఎస్సీ కేటగిరీ అయితే 71.77, ఎస్టీ కేటగిరీ అయితే 91.95, అలానే యూఆర్ కేటగిరీ అయితే 80.76. ఈ 256, 40 ఇవన్నీ కూడా ఎంతమంది క్యాండిడేట్స్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇప్పుడు ఓబీసీ కేటగిరీ నుంచి 78.95 కట్ ఆఫ్ అయితే 168 మెంబర్స్ ఇప్పుడు ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇంతమంది క్యాండిడేట్స్ ఈ కమ్యూనిటీ వైజ్ వీళ్ళు ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ తెచ్చుకున్నవారు కట్ ఆఫ్ని క్రాస్ చేసి. అలానే నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్కి సంబంధించి తెలంగాణ కట్ ఆఫ్ ఒకసారి చూద్దాం. ఫీమేల్ తెలంగాణ నక్సల్ ఎఫెక్టెడ్ ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే 44.09, ఓబీసీ కేటగిరీకి 41.21, ఎస్సీ కేటగిరీకి 36.56, ఎస్టీ కేటగిరీకి 72.11, తెలంగాణ నక్సల్ యూఆర్ కేటగిరీకి 48.30. ఇది నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ యొక్క తెలంగాణకి సంబంధించి ఫీమేల్ కట్ ఆఫ్. మనం ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ కట్ ఆఫ్స్ నక్సల్ అండ్ జనరల్ డిస్ట్రిక్ట్కి సంబంధించి చూసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఎన్సీబీ అండ్ ఎస్ఎస్ఎఫ్ ఈ రెండింటికి సంబంధించి మనకు ఆల్ ఇండియా మెరిట్ తీస్తారు కాబట్టి ఈ మెరిట్ ఎలాగుందో ఒకసారి చూద్దాం. ఫీమేల్ కేటగిరీస్కి అయితే ఓబీసీ అయితే 140 మార్క్స్ కట్ ఆఫ్, యూఆర్ అయితే 141 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ అయితే 139 మార్క్స్, ఈఎస్ఎం అయితే 106 మార్క్స్. ఇది ఫీమేల్కి సంబంధించిన కట్ ఆఫ్. అండ్ మేల్ క్యాండిడేట్స్కి వచ్చేటప్పటికి ఆల్ ఇండియా మెరిట్లో ఎస్టీ కేటగిరీ ఎన్సీబీకి చూసుకుందాం, అండ్ తర్వాత ఎస్ఎస్ఎఫ్. ఎస్టీ కేటగిరీకి అయితే 136.77, ఈఎస్ఎం అయితే 102 ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఓబీసీ అయితే 145 మార్క్స్, యూఆర్ అయితే 147.42 మార్క్స్. ఇవన్నీ కూడా నార్మలైజ్డ్ మార్క్స్ కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఎస్ఎస్ఎఫ్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే 142 మార్క్స్, ఎస్సీకి సంబంధించి 137 మార్క్స్. ఇవన్నీ కూడా ఎన్సీబీ అండ్ ఎస్ఎస్ఎఫ్ ఆల్ ఇండియా మెరిట్. మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సపరేట్గా స్టేట్ వైజ్ తీయరు, అన్ని స్టేట్స్ని కలుపుకొని ఆల్ ఇండియా మెరిట్ కాబట్టి కట్ ఆఫ్స్ అనేవి ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఎస్టీ కేటగిరీకి సంబంధించి 133.12 అండ్ ఈఎస్ఎం 78.94 ఉంది, ఓబీసీ ఏమో 143.64 కట్ ఆఫ్, అండ్ లాస్ట్లీ యూఆర్ కేటగిరీ అన్రిజర్వ్డ్కి 144.93 కట్ ఆఫ్. ఇది ఎస్ఎస్ఎఫ్ అండ్ ఎన్సీబీ యొక్క కట్ ఆఫ్. ఇది ఆల్ ఇండియా మెరిట్ కట్ ఆఫ్. పీఈటీ అండ్ పిఎస్టీ ఈ మొత్తం ప్రాసెస్ మొత్తం కూడా మళ్ళీ యథావిధిగా సిఆర్పిఎఫ్ఏ కండక్ట్ చేయబోతుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి మళ్ళీ సిఆర్పిఎఫ్ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్విజ్ క్లబ్.